దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. టపాసులు కాల్స్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దీపావళి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దీపావళి సందడి కొనసాగుతోంది. ఇంతకు ముందే విశాఖపట్నంలో అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఏపీలో చూసాం. ఇప్పుడు విజయవాడలో ఏ విధంగా ఉంది మనం ఒకసారి చూద్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మా ప్రతినిధి లీలా రెడీగా ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లీలా, చెప్పండి, విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మొన్న వర్షం నేపథ్యం ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది? వెదర్ ఎలా ఉంది? దాంతో కొంత వెదర్ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ టపాసుల డిమాండ్ తగ్గినట్టుగా, ఎక్కువ స్వీట్స్కే ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుగా వార్తలు వింటున్నాం. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి కోలాహలం ఏంటి? సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? దీపావళి మీరు ఎక్కడున్నారు ప్రస్తుతం? థ్యాంక్ యూ స్వామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ దివాళీ, దీపావళి శుభాకాంక్షలు. అసలు విజయవాడలో దీపావళి సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారో నేనైతే మాటలో చెప్పను, మీకైతే లైవ్ లో చూపిస్తాను. చూడండి. హ్యాపీ దివాళీ, హ్యాపీ దీపావళి, హ్యాపీ దివాళీ, హ్యాపీ దీపావళి. సో చూసారుగా స్వామి, మామూలుగా చేసుకోవట్లేదు, ధూమ్ ధామ్ గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే బేసిక్ గా మీరు అన్నట్టే క్రాకర్స్ కి అయితే మాత్రం ప్రయారిటీ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాల కారణంగా, అవేర్నెస్ కారణంగా, ఈ రెండు రీజన్స్ కారణంగా మనకి క్రాకర్స్ కి అయితే ప్రయారిటీ తగ్గింది. కానీ అమ్మవారికి లక్ష్మీ పూజ అంటే ఈరోజు ప్రధానంగా అమ్మవారికి లక్ష్మీ పూజ చేస్తారు. అయితే ఎలాంటి పూజా కార్యక్రమాలు చేశారు, ఎలాంటి ఈరోజు అమ్మవారికి ప్రధానంగా ఇంట్లో పిండి వంటలు చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతమంది గ్యాదర్ అయ్యారో ఒకసారి కడుక్కుందాం. చెప్పండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేడం మీరు? చాలా బాగా చేసుకున్నాం అండి. ఈరోజు మా ఫ్లోర్లో వాళ్ళందరం కూడా చాలా ప్రత్యేకంగా అన్నీ తెచ్చుకుని, చక్క పువ్వులు అన్నీ తెచ్చుకుని, కలర్స్ తెచ్చుకుని బాగా అలంకరించాం. అందరం కూడా లక్ష్మీ పూజ చేసుకున్నాము. ఈరోజు అమ్మవారు పాలసముద్రంలోంచి వచ్చింది, అమావాస్య అమ్మవారు పుట్టినరోజు కాబట్టి దీపావళి లక్ష్మీ పూజ చేసుకుంటాము. అదే కాక మన పురాణాల్లో కూడా దుర్వాస మహర్షి ఇంద్రుడికి ఐరావతం ఎక్కువ వెళ్తుంటే ఒక దండ ఇస్తాడు, అమ్మవారి దండ. ఆయన అహంకారంతో విసిరి కొడతాడు, దాన్ని ఐరావతానికి వేస్తాడు. దాంతో దుర్వాసుడు శపిస్తాడు. దాని మూలంగా ఆయన ఐశ్వర్యం అంతా కోల్పోతాడు. అప్పుడు వెళ్ళి విష్ణువుని ప్రార్థిస్తే ఆయన ఒక దీపాన్ని వెలిగించండి, దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజ చేయండి, నీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్తాడు. దాంతో అప్పుడు ఆయన దీపానికే పూజ చేశారు. దీపమే లక్ష్మీ స్వరూపం. మన ఇంట్లో కూడా అందరూ పూర్వకాలం నుంచి వస్తుందంటే ఇంటికి దీపం ఇల్లాలి అన్నారు. అలాగే అందరూ కూడా ఆడవాళ్ళందరూ లక్ష్మీదేవి స్వరూపాలే. ఇల్లు వాళ్ళుండి చక్కగా చేస్తుంటేనే కలకల్లాడుతూ ఉంటుంది. ఏదైనా అందరూ కూడా ఈరోజు లక్ష్మీ పూజ చేసుకుంటారు. నిజంగా సీరియస్లీ ఇంటికి దీపం ఇల్లాలు. ఇక్కడైతే ఈవిడే దీపం లాగా చక్కగా అలంకరించుకొని లక్ష్మీదేవిలా ఉన్నారు. ఇక్కడ మరో పెద్దవారు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు? చాలా బాగా చేసుకున్నామండి. ఇందిరా అపార్ట్మెంట్ అంటే అన్నిటికీ ఫంక్షన్స్ ఏంటి, మొత్తం ఏ కార్యక్రమం, వినాయక చవితి కానీ దీపావళి కానీ అన్ని బ్రహ్మాండంగా చేసుకుంటాం. అయితే సీరియస్లీ ఇక్కడ ఎందుకంటే ఇందిరా ఎన్క్లేవ్ లో మనం ఉన్నాము, అయోధ్య నగర్ దగ్గర. ఇక్కడ బేసిక్ గా వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ కాదు, అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి టెనెంట్స్, ఎదురు బొదురు ఇల్లులు, వాళ్ళందరూ కలిపి ఇక్కడ దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారు. హ్యాపీ దివాళీ, హ్యాపీ దీపావళి. అసలు ఫుల్ జోష్ గా మామూలుగా కలర్ఫుల్ అంతా మీ దగ్గర ఉంది. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం అండి పిల్లలందరం. ఇప్పుడు కాసేపట్లో కిందకి వెళ్తాము. మా అపార్ట్మెంట్ మొత్తం ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అవుతాం. ధూమ్ ధామ్ గా 10 o'clock వరకు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ గా చేసుకుంటాం క్రాకర్స్ తో. చాలా దద్దరిల్లిపోవాల్సిందేనంటారా? దద్దరిల్లిపోవాల్సిందే. సూపర్. అంతే. అసలు మీరు ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు ఏంటి? మేము పిల్లలతో మా అపార్ట్మెంట్ వాళ్ళందరం పెద్ద ఫ్యామిలీ లాగా ఉంటాము. అంటే పక్క ఇంటి వాళ్ళు నైబర్స్ లాగా కాకుండా అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి మొత్తం హ్యాపీగా జరుపుకుంటాం. అయితే చూశారు కదా, అంటే దీపావళి అంటే కనుక పిల్లల పండుగ అంటారు. పిల్లలు కూడా క్రాకర్స్ కాల్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు ఎలా అంటే నీకు నువ్వా నేనా నా పోటీగా అయితే మాత్రం క్రాకర్స్ కాల్చడం, బాణాసంచా కాల్చడం అనేది మనకి చూస్తూ ఉంటాము. అలాగే కాకుండా లక్ష్మీ పూజ అంటే రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రోజు నుంచే ఇంట్లో తులసి మొక్కను పెట్టుకొని తులసీదేవికి అయితే మాత్రం ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. చూడొచ్చు, ఇంటి ముందు కూడా ప్రత్యేకమైనటువంటి దీపాలని కూడా పెట్టారు. అలాగే క్రాకర్స్ ని కూడా కాల్చుకొని అయితే మాత్రం దివాళీ సెలబ్రేషన్స్ అయితే మాత్రం అంగరంగ వైభవంగా ధూమ్ ధామ్ గా అయితే మాత్రం విజయవాడ నగరవాసులు చేసుకుంటున్నారు స్వామి. అయితే వాడవాళ్ళ కూడా ఎక్కడికక్కడ కూడా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంతోషాలతో సంబరాలు కొంతమంది చేసుకుంటున్నారు. మరికొంతమంది దివాళీ సెలబ్రేషన్స్ కూడా అంటే సంవత్సరానికి వచ్చేటటువంటి దివాళీ సెలబ్రేషన్స్ పిల్లలతో కలిపి ఫ్యామిలీ మెంబర్స్ అలాగే అపార్ట్మెంట్స్ లో కొలీగ్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
అది విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు వాతావరణం అనుకూలించకపోయినా, రేట్లు అనుకూలించకపోయినా ధూమ్ధాం